బయలుదేరిపోతున్నాం మామ. మనం కరెక్ట్గా బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాను. జహరా అయితే సూపర్ ఉంది, మామూలుగా లేదు. మనోడు షార్ట్ కట్లు మొత్తం సందులు గిందులు తిప్పేసాడు. అసలుకే వైట్ షూ వేసి మామూలు ఉండదు అంతటి. అప్పుడప్పుడు అలా మొత్తం ఏం చేస్తాం మరి, సెలవుకి వెళ్ళేటప్పుడు అలా ఉంటుంది. బాగా ఎండగుంటది అనేసి వైట్ వేసి షూ కూడా వైట్ వేసి కాటన్ డ్రెస్ వేసాడు. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాను మామ. బస్సు వస్తుంది కదా, ఇక్కడ ఏరియాని బట్టి నెంబర్లు ఉంటాయి బస్సుకి. నేను జహరా నుండి వెళ్తున్నాను కాబట్టి 103 నెంబరు. ఇలాగ ఏరియా బట్టి నెంబర్లు ఉంటాయి, అవి చూసి ఎక్కేయచ్చు. బస్సు ఎక్కేసాను. ఇప్పుడు మాలియా మనకి ఇక్కడ కువైట్ లో ఏంటంటే బస్సు రేట్లు ₹10 ఇస్తే డైరెక్టర్ ఎక్కడైతే అక్కడ దిగొచ్చు నోర్ సిటీలోనే. ప్రస్తుతం అయితే మాలియా వెళ్తున్నాను కదా, మాలియా దగ్గరికి వెళ్ళి మీకు మళ్ళీ పెడతాను. కువైట్ లో బస్సులు ఈ విధంగా ఉంటాయమ్మా, మొత్తం ఫుల్ ఏసీ. మొత్తం నువ్వు ఎక్కడైనా దిగొచ్చు ₹10 ఇచ్చి, నీ ఇష్టం అది. సిటీలో ఎక్కడైనా దిగొచ్చు. బస్సు నెంబర్లు ఉంటాయి, నెంబర్లు బట్టి అవి ఎక్కడికి వెళ్తాయి అక్కడ వరకు నువ్వు ఎక్కడైనా దిగొచ్చు. టికెట్ చూసారా, ఈ విధంగా ఉంటుంది టికెట్. బస్సు లోపల ఇంటీరియర్ ఈ విధంగా ఉంటుంది మామ, మొత్తం ఫుల్ ఏసీ. ఇక్కడ ఏంటంటే సపరేట్గా వికలాంగులు ఉంటారు కదా, హ్యాండిక్యాపర్స్, అలాంటి వాళ్ళు కూడా సపరేట్ డోర్ ఉంటుంది. చాలా బాగుంటాయి బస్సులు ఇక్కడ. చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు, భలే ఉంటుంది లొకేషన్లు ఇక్కడ. చాలా పెద్ద బిల్డింగ్లు. దాన్ని కట్టడం వెనకాల కూడా మన భారతీయులు, వేరే దేశపు వాళ్ళు కష్టమే ఉంది. ఒక దేశం డెవలప్ అవ్వాలంటే మామ, దాని వెనకాల కష్టం అంతా వర్కర్స్దే మామ. ఆ వర్కర్స్కి ఒక లైక్ కొట్టండి మామ. చూడండి ఎంత పెద్ద పెద్ద. ఇవన్నీ వచ్చేసి కారు షోరూమ్లు. కారు షోరూమ్లు అంటే కారు ఎక్కువగా వాడతారు కదా ఇక్కడ, అందుకని ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ లైన్గా ఒక ఏరియాలో ఉన్నాయి. ఇది జహరా నుండి వెళ్ళే ఏరియా. ఈ సిటీకి వెళ్ళే దారిలో ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి అసలు. చూడండి ఎంత బాగున్నాయి అవన్నీ. చూడండి ఇది వచ్చేసి దవ్వారు. ఇక్కడ యూటర్న్లు అయ్యి ఉండవు, పెద్ద పెద్ద హైవేల్లో ఇలాగే ఉంటాయి దవ్వారు లాగా. అవి తిరిగి వెళ్ళాలి రూట్ మిస్ అయినా. మామ మాలియా దగ్గరలోకి వచ్చేసాను మామ. అవి కనబడుతుంది చూసా, అదే మాలియా. కువైట్ సిటీ మాలియా అంటారు మన తెలుగు అడ్డా అది. చూడండి ఎటు చూసినా తెలుగులే. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మామ ఇక్కడ మాలియా అంటే. అసలు ఇదేదో మన దేశంలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది ఇక్కడ అంతానే. మొత్తం అంతా ఎక్కువ మంది తెలుగులో ఉంటారు. షాపింగ్లు అవి చూసారు కదా, ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ. షాపింగ్లు, మొబైల్స్, గోల్డ్ అన్నీ. ఇవన్నీ తెలిసిందే కదా మీకు, చాలా వీడియోలు చూసి ఉంటారు. చూడండి అదిరిపోయినాయి కదా బిల్డింగ్లు. అసలు ఈ బిల్డింగ్లు చూస్తే ఇసుకలు ఎలా నిలబెట్టారు స్వామి అనిపిస్తుంది. ఇది వచ్చేసి మామ రేగి చెట్టు మామ. మన తెలుగు వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కువైట్లో ఉన్న వాళ్ళు అందరు. అది గదిగో కనిపిస్తుంది చూడు మామ, అదంతా ఇప్పుడు కొత్తగా కట్టిన బ్రిడ్జ్. అది ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుందని ఆ బ్రిడ్జ్ కట్టారు. చూడండి బిల్డింగ్ ఎంత ఎత్తుందో, బాగుంది కదా. ఈ రేగి చెట్టు కింద అంటే మన వాళ్ళకి, తెలుగు వాళ్ళందరికీ ఒక గుర్తు ఇది. ఇక్కడికి వచ్చాను రేగి చెట్టు కింద ఉన్నానని చెప్తారు. చూడండి ఎంత బాగుందో. ఎంతమంది మన తెలుగు వాళ్ళంతా, అక్కడ ఉన్న వాళ్ళంతా. ఇంకా ఇప్పుడు తక్కువ ఉన్నారు, కొంచెంసేపు అయితే మళ్ళీ ఇంకా ఎక్కువ పెరుగుతారు. చూడండి రేగి చెట్టు. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు కానీ ఎప్పుడు నిండా ఉంటుంది అది. అదే ఇప్పుడు మనకి గుడ్డు గుర్తు అంటారు కదా, ఆ టైపు. ఎంత బాగుందో చూడండి మాలియా. ఈ బిల్డింగ్లు, ఈ కలర్ఫుల్, ఈ అడవడి, మన ఏదో మన ఇండియాలో ఉన్న ఫీల్ వస్తుంది మామ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ మసీద్ గురించి నేను తర్వాత చెప్తాను మామ. బ్రిడ్జ్ అని చెప్పాను కదా మామ, అదే బ్రిడ్జ్. చూడండి మన వాళ్ళు అందరూ దాని మీద వెళ్ళి అక్కడ బీచ్ దగ్గరికి వెళ్తారు. బీచ్ కూడా చూపిస్తాను. చూడండి ఎంత పెద్ద బిల్డింగ్లో బ్యూటిఫుల్ వ్యూ మామ. చూడండి మంచి అడవుడిగా ఉంది అక్కడ.
అంతా మనోళ్ళే, ఇంకా ఎక్కువైతే మొత్తం ఫుల్ అయిపోద్ది. ప్రజెంట్ అయితే ఇక్కడ తక్కువ ఉన్నారు మామ. నేను మార్నింగే బయలుదేరాను కదా, తర్వాత ఇక్కడ మళ్ళీ ఫుల్ అయిపోతారు. మళ్ళీ 3ంటికి వ్యూ ఎలా ఉంటుంది ఏంటో మొత్తం చూపిస్తాను. మాల్యా మన తెలుగు వాళ్ళు అడ్డా మామ, ఇక్కడ చాలామంది ఉంటారు మన వాళ్ళు, అందుకని చెప్తున్నాను. ఇదే చాలామంది యూట్యూబర్లు చూపించారు, నేను కూడా కొత్తగా చూపిద్దామని ట్రై చేస్తున్నాను. యూట్యూబ్ తిప్పులు మామూలుగా ఉండవు మామ. ఎంజాయ్ చేద్దామని వస్తే యూట్యూబ్ వీడియోలకే సరిపోతుంటాయేమో, కానీ తప్పదు. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మనం ఆపకూడదు కదా, అందుకని. మన తెలుగులో మాల్యాలో అన్నది రాజులు అంట. మన మొత్తం తెలుగు అడ్డవాళ్ళే ఉంటారు ఇక్కడ. మన లాంగ్వేజ్ ఇది మన ఊర్లో ఫీల్ అవ్వాలి ఇక్కడ కువైట్లోని. ఇదంతా షాపింగ్ సెక్షన్ మామ. మొత్తం అన్ని A to Z దొరుకుతాయి. మన ఇంటికి ఇండియా వెళ్ళేటప్పుడు సాఫర్ అట్టుకెళ్ళడానికి బ్యాగులు అన్నీ A to Z, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అన్నీ దొరుకుతాయి. ఇది ఎక్కువ మన తెలుగు వాళ్ళు ఆడవాళ్ళు అయితే ఎక్కువ లైక్ చేస్తారు, ఇవన్నీ తిరుగుతారు. వాళ్ళతో అయితే టైం కూడా సరిపోదు. ఇప్పుడు మనమైతే మాల్యా దవ్వార్ అంటే ఏం లేదు మామ. ఇంతకు దవ్వార్ అంటే మీకు అర్థమవు ఉండదు. దవ్వార్ అంటే మెయిన్ రోడ్లలో ఇప్పుడు మనకి యూటర్న్లు ఎలా ఉంటాయి అలాగే హైవే రోడ్లలో ఇక్కడ అలా కాదు మామ. దవ్వార్ అంటే ఒక రౌండ్గా ఉంటుంది మామ, సర్కిల్. ఆ రౌండ్ తిప్పుకొని రూట్లు చేంజ్ అవుతాయి మామ. ఇది వచ్చేసి మాల్యా దవ్వార్, ఇది పెద్ద దవ్వార్ అంటారు. ఇది కూడా చాలామంది తెలుస్తుంది. ఇప్పుడు బస్సులు ఎక్కినా కార్లు ఎక్కినా ఇక్కడ దవ్వార్ కాడ ఉన్నానని చెప్తారు. అది మనకు కూడా గుర్తు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఎర్ర మసీద్ అంటారు మామ. మాల్యా వచ్చిన వాళ్ళకి ఎర్ర మసీద్ కూడా చాలామందికి తెలుసు. పార్కింగ్ అక్కడే పెడతారు ఎక్కువ. ఎంత బాగుందో చూడు మా మాల్యా. ఇప్పుడైతే మన తెలుగు రెస్టారెంట్కి వచ్చేసాం. హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ పెట్టాం, గులాబ్ జామ్ కూడా పెట్టారు, రైతా పెట్టారు. చూడండి మన తెలుగు వాళ్ళ హోటల్ ఇది. సూపర్ ఉంది మామ. బిర్యానీ మాత్రం అదుర్సు. బిర్యానీ తినేసి ఇంకా మొదలెడదాం. ఇదేంట్రా బాబు మన ఇండియాలో ఉందనుకుంటున్నారు కదా, లేదు మామ, ఇది మాల్యా పైనుండి తీసాను వ్యూ. చాలా బాగుంది. ఇప్పుడైతే ప్రజెంట్ తక్కువగా ఉన్నారు జనం, తర్వాత అయితే ఇంకా ఎక్కువ స్టార్ట్ అయిపోయారు మామ. కరెక్ట్గా టైం వచ్చి మధ్యాహ్నం 3 అవుతుంది. ఇంకా మొత్తం బ్రిడ్జ్ అంతా ఫుల్ అయిపోయింది చూడండి మామ. ఎర్ర మసీద్ అన్నాను కదా మామ, అది ఇదే మామ. ఇక్కడ ముస్లిమ్స్ సోదరులు కూడా వస్తారు. అప్పుడు వీళ్ళన్నీ నమాజ్ అయి చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మామ ఇక్కడ. కువైట్లో ఇసుక తప్ప ఏముంటుంది అనుకుంటారు కదా మామ. చూడండి ఇవన్నీ వీళ్ళు చాలా మెయింటెనెన్స్ చేసి పెంచుతారు మామ. ఈ గార్డెన్లు అయ్యి వీళ్ళకి గ్రీన్గా ఉండడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇక్కడ ఇసుకే ఉంటుంది కదా అంతని. ఇవన్నీ చాలా డబ్బులు పెట్టి కొనుక్కొని మరీ ఇక్కడ పెంచుతారు. ఖర్జూరం చెట్లు అవి చూడండి ఎంత బాగున్నాయి చూడండి. చూడు మామ, కువైట్కి ఫ్రెండ్షిప్గా ఉండే జెండాలు ఇవి, వేరే దేశపు జెండాలు చూడండి భలే పెట్టారు ఇక్కడ. ఇంకా బీచ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాను మామ. ఇంకా మామూలు కాళ్ళు లాగుతలేదు, బేవచ్చం కాళ్ళు లాగుతుంది. ఇంకా బీచ్ కాడికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటో చూపిస్తాను మీకు. అది కనిపిస్తుంది చూడు మామ, అది మాల్యా చర్చ్ మామ. ఏంటి చర్చ్ కూడా ఉంటుందా ఇక్కడ అనుకుంటే ఉంటాయి మామ. ఇది గల్ఫ్ కంట్రీ అయినా ఇది ముస్లిమ్స్ కంట్రీ అయినా చర్చిలు కూడా ఉంటాయి మామ. చర్చిలు కూడా చూడండి, అది చర్చ్, అది మాల్యా చర్చ్. బీచ్ దగ్గరలో ఉన్న చర్చ్, పెద్ద చర్చ్, బాగుంటుంది. అది చూపిస్తాను దగ్గర కూడా, అది చాలా బాగుంటుంది చర్చ్ మాత్రం. చూడండి రోడ్లు చూడండి కింద ఏ విధంగా ఉన్నాయో. చర్చ్ మాత్రం పెద్దది మామ. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు మన వర్కర్స్ ఏంటి చాలామంది పని చేసుకునే వాళ్ళు చర్చిలో కూడా వెళ్తారు మామ ఎంజాయ్ చేసేటప్పుడు. మరి దేవుడు ముఖ్యం కదా మామ. కులం మతం వేరైనా దేవుడు మాత్రం అందరికీ ఒకటే మామ. అన్ని దేవుళ్ళని ప్రేమించాలి మనం. సూపర్ అంటే సూపర్ వ్యూ పాయింట్ మామ. చాలా అంటే చాలా బాగుంటుంది. విశాలంగా సముద్రానికి దగ్గరలో వచ్చేసాం మామ మనం. చూడండి ఎంత బాగుందో సముద్రం, కనిపిస్తుంది కదా అదే సముద్రం. బీచ్ అంటే అదుర్స్ మామ. ఇక్కడ వ్యూ పక్కనే హైవే, సేమ్ మన విశాఖపట్నం బీచ్ గుర్తొస్తుంది మామ. కానీ ఇది చాలా పెద్ద బీచ్ మామ. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడు ఎంత విశాలంగా ఉందో. కరెక్ట్గా ఇప్పుడైతే 4 అవుతుంది మామ. మంచి క్లైమేట్, అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. నాకు కుదరలేదు కానీ మా ఫ్రెండ్లు అందరూ చాలామంది ఎంజాయ్ చేశారు మామ. చూడు ఎంత బాగుంటుందో. ఈ బిల్డింగ్లు, ఈ పక్కనే బీచ్, అసలు ఈ ఎడవడి సేమ్ టు సేమ్ మన విశాఖపట్నం ఆర్కే బీచ్ మామ. చూడండి అక్కడ బోట్లలో కూడా రైడ్ చేయొచ్చు, డబ్బులు పే చేసి సముద్రంలో రౌండ్ వేసి తీసుకొస్తారు. చెట్లు చూడు మామ, అసలు ఎడారిలా ఉంది, ఇక్కడ లేదు కదా చూస్తుంటే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలామంది చూపించారు మాల్యా బీచ్, కానీ ఫుల్గా చూపిద్దామని ట్రై చేశాను మామ. చాలా అంటే చాలా బాగుంది మామ బీచ్ మాత్రం. చూడు ఎంత బాగుందో. ఇక్కడ ఒక వ్యక్తి ఫిషింగ్ కూడా చేస్తున్నాడు మామ. చేపలు పడుతున్నాడు చూడు, వేరే కంట్రీ వ్యక్తి. చూడు మంచి చేపలు పడుతున్నాడు, అన్నీ రెడీ చేస్తున్నాడు.
చివరిని చూడు మామ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దాని గురించి చెప్తాను నేను మామ. మామ బ్రిడ్జ్ 2019 మే 1వ తారీఖున ఓపెన్ చేశారు మామ. అది గ్రాండ్ ఓపెన్ అయ్యింది. ఇది లెంత్ వచ్చేసి 48,500 మీటర్లు, క్లియరెన్స్ వచ్చేసి 120 మీటర్లు మామ. చాలా అరగంట ప్రయాణం దాకా ఉంటుంది. చాలా వరల్డ్ లాంగెస్ట్ బ్రిడ్జ్లో ఇదే ఒకటి మామ. ఉప్పు నీటిలో అంత బ్రిడ్జ్ కట్టడం మామూలు విషయం కాదు మామ. అది కదా అక్కడ కనిపిస్తుంది చూడు మామ, అది వ్యూ పాయింట్. అక్కడికి వెళ్ళి కూర్చొని మొత్తం వ్యూని, బీచ్ వ్యూని ఆస్వాదించడానికి. మన మాల్యా కొత్త బ్రిడ్జ్ని ఎలా అయితే ఎక్కుతుందని మామ, కాలు నొప్పులు మామూలుగా రావట్లేదు మామ. తిరిగి 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 ఇప్పుడు ఇంకా పైకి ఎక్కుతున్నాను. ఇందాకైతే మేము రోడ్డు మీద వచ్చాను మామ, మీకు చూపిద్దాం చర్చ్ అయ్యని రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చాను. ఇప్పుడైతే బ్రిడ్జ్ ఎక్కుతున్నాను. ఎలా అయితే చూడండి ఎంతమందో మన వాళ్ళ తెలుగు వాళ్ళందరూ. నైట్ వ్యూ చూడు మామ. మా మా కార్తీక్ అన్నకి ఫుట్బాల్ కొట్టేసింది మొత్తం. నడిచి నడిచి పిప్పు చేసాడు మమ్మల్ని పొద్దున్న నిండిని. మామ నిజానికి కువైట్ నైటే చాలా అందంగా ఉంటుంది మామ. లైట్లతో కలకలలాడుతూ ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది మామ కువైట్ నైట్. మార్నింగ్ అంటే అంతా ఇసుక కింద ఉంటుంది, నైట్ అయితే లైట్లు అయ్యి వేసి మంచి కలర్ఫుల్గా ఉంటుంది మామ. ఫ్లైట్లో నువ్వు చూస్తే భలే ఉంటుంది మామ. ఫ్లైట్లో వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. అది చూడు మసీద్ కడ లైట్లు అన్నీ చాలా అందంగా ఉంటుంది మామ. పొద్దున్న తిరిగి 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 చూడండి మాలే నైట్ అయిపోయింది. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మంచి వీడియోతో మేము ఉంటున్నాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.